భారములు ఒకడు భరించుట, ఇలాగు జరుగుట ఇది క్రీస్తు నియమము అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అందుకనే మోషే అహరోనుల యొక్క ఆ యొక్క సన్నివేశాన్ని చూసి దేవుడు అంటున్నాడు, ఎంత మేలు, ఎంత మనోహరము, ఇలా ఉండడం కావాల్సింది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒక్కడే మన దేవుడట. ఏమైనట, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా ఒక్కడే. ఆయన అద్వితీయ దేవుడు. అద్వితీయుడు అంటే రెండూ లేనటువంటి వాడు, ఏకత్వం కలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు ఆయన అద్వితీయ దేవుడు. ఆ అద్వితీయ దేవుని కుమారులమైనటువంటి మనము ఎలా ఉండాలన్నట, ఐక్యతగా ఉండాలి అంట. పనికి మాలిన వాటి కోసము ఏమంటారు, ద్వేషాలు పగలు పెట్టుకొని మళ్ళా అందరూ వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇద్దరు అన్నదమ్ములు విడిపోతే దేవుడు కూడా విడిపోతాడంట. హల్లెలూయా. దేవుని మందిరం విడిపోతుందంట. కారణము లేని ద్వేషాలు మన మధ్యలో ఉంటే ఏమవుతుందంట, యెరూషలేము గోడలు